తిరుపతి అయితే సేనాపతి వాళ్ళ ఇంటికి వచ్చి నగలిస్తూ ఉంటాడు. లాకర్‌లో తీసిన నగలు తెచ్చేసరికి ఇక రేవతి అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ నగలా అవునా కాదా చెక్ చేసుకోండి అని అనేసరికి రేవతి చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తూ ఉండగా ఏంటి ఇది ప్రేమ నగ కాదే అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే బాబాయ్ నగలు పట్టుకొని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి, వాళ్ళు నగలు చెక్ చేస్తున్నారా, నేను నగలు మార్చిన విషయం వాళ్ళకి తెలిసిపోతుందా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. మొన్నే జరిగిన తగువకి ఇప్పుడు వీళ్ళు నగలిచ్చారు, ఇప్పుడు అవి గిల్టీ నగలు అని తెలిస్తే ఏమవుతుందో అని అయితే చాలా కంగారు ఇప్పుడు కానీ ఇవి గిల్టీ నగలని తెలిస్తే పెద్ద తగువ అవుతుంది. నేనేంచి ఆ ప్రేమ నగల్ని నా నగల ప్లేస్లో పెట్టేశాను, ఇప్పుడు ఎలా అని చెప్పేసి శ్రీవల్లి అయితే తను నగలు మార్చిన విషయం అయితే గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వేదవతి నర్మదా వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి అయితే ప్రేమ నగల్ని మార్చేస్తూ ఉంటుంది. తన నగల ప్లేస్లో ప్రేమ నగల్ని పెట్టేసి ప్రేమ నగల ప్లేస్లో తన నగలు పెట్టేస్తూ ఉంటుంది. అలా నగలు మార్చేసి శ్రీవల్లి అయితే బ్యాగ్ సర్దేస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసుకొని ప్రేమ అయితే నగలు అయితే ప్రేమ నగలు కూడా ప్రేమ సర్దేస్తూ ఉంటుంది. ఇక నర్మద వేదవతి వాళ్ళైతే ప్రేమ వీళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకున్న టైంలో శ్రీవల్లి చక్కగా నగలైతే చక్కబెట్టేస్తూ ఉంటుంది. అలా నగలు చక్కబెట్టేసిన విషయం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు కానీ గిల్టీ నగలని తెలిసాయో, ఆ నగలు నావి అని తెలిసాయో ఇంకా పెద్ద యుద్ధం అవుతుంది. ఏంటి వెళ్ళిన బాబాయ్ ఇంకా రాలేదు, ఏం జరుగుతుంది, నగలు చెక్ చేస్తున్నారా ఏంటా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక విశ్వకైతే ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఆ నగలు మనవు కాదా, ఆ నగలు మనవు కాదా, నగలు మార్చేస్తారా ఏంటి చెప్పు అని సీరియస్గా అడిగేసరికి ఇక భద్రావతి అయితే ఏంటి వేదవతి అలా చూస్తున్నావు అని అనేసరికి ఏం లేదు వదినా అని అంటూ ఉంటుంది. పర్లేదు చెప్పు, ఆ రామరాజు గాడికి అంత తేలుస్తాను, మన నగలు కాదని చెప్పు, వాడి సంగతి తేలుస్తాను అని అనేసరికి లేదు వదినా మన నగలే అనేది అనేస్తూ ఉంటుంది. ఇక భద్రావతి వాళ్ళైతే పర్లేదు చెప్పు అని అనేసరికి ఇక బామ్మ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక సేనాపతి అయితే రామరాజుని తిట్టేసరికి ఎందుకు బావా అన్నిటికీ అన్నయ్య నోరు పారేసుకుంటావు, బావా అంత ఇదేం కాదు, పరుల సొమ్ము అస్సలు ఆశించడు, చాలా మంచివాడు, నువ్వు బావ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని అనేసరికి వాడి గొప్పలు ఇక్కడ చెప్పకరా అని అనేస్తూ ఉంటాడు. బావ గొప్పలు చెప్పకపోయినా మీకు తెలియాలి అని చెప్పేసి తిరుపతి అంటూ కామ్గా ఉండిపోతాడు.